Hi everyone, now let us deal with the zero conditional. We can make a zero conditional sentence with two present simple verbs, one in the if clause and one in the main clause. ఈ జీరో కండిషనల్ని మనం రెండు ప్రజెంట్ సింపుల్ వర్బ్స్తో తయారు చేస్తాం. అంటే ఒక ప్రజెంట్ సింపుల్ వర్బ్ని ఇఫ్ క్లాజ్లోను మరొక ప్రజెంట్ సింపుల్ వర్బ్ని ఇఫ్ క్లాజ్లోనూ వాడతాం. అంటే ఈ రెండు క్లాజుల్లో ఇఫ్ క్లాజ్లోను మెయిన్ క్లాజ్లో రెండింటిలో కూడా మనం ప్రజెంట్ సింపుల్నే వాడతాం. స్ట్రక్చర్ ఈజ్ ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ అండ్ ప్రజెంట్ సింపుల్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది జీరో కండిషనల్. దిస్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ వెన్ ద రిజల్ట్ విల్ ఆల్వేస్ హ్యాపెన్. ఈ కండిషనల్ ఎప్పుడు వాడతాం? రిజల్ట్ ఎప్పుడు కూడా జరుగుతుంది. కొన్నిసార్లు జరిగి కొన్నిసార్లు జరగకుండా ఉండదు. అన్ని వేళలా కూడా ఇది రిజల్ట్ సేమ్గా ఉంటుంది. సో ఇఫ్ వాటర్ రీచెస్ 100 degrees ఇట్ ఆల్వేస్ బాయిల్స్. వాటరు 100 degrees సెల్సియస్కి చేరినప్పుడు ఎల్లప్పుడూ కూడా బాయిల్ అవుతుంది కదా. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్ అన్నమాట, సత్యం. ఐఆమ్ టాకింగ్ ఇన్ జనరల్, నాట్ అబౌట్ వన్ పర్టికులర్ సిచ్యువేషన్. ఇది జనరల్గా జరిగేటువంటి విషయం, ఒక పర్టికులర్గా ఒక సిచ్యువేషన్లో జరిగేటువంటి పరిస్థితి కాదు. ద రిజల్ట్ ఆఫ్ ది ఇఫ్ క్లాజ్ ఈజ్ ఆల్వేస్ ద మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ యొక్క రిజల్ట్ ఎప్పుడు కూడా మెయిన్ క్లాజ్ అవుతుంది. ద ఇఫ్ ఇన్ దిస్ కండిషనల్ కెన్ యూజువల్లీ బి రిప్లేస్డ్ బై వెన్ విదౌట్ చేంజింగ్ ద మీనింగ్. అంటే ఇక్కడ ఇఫ్ బదులు కనుక మనం వెన్ రాసినా కూడా మీనింగ్లో ఏమాత్రం చేంజ్ అనేది ఉండదు. దేర్ ఈజ్ నో చేంజ్ ఇఫ్ వి రిప్లేస్ ఇఫ్ విత్ వెన్. For example, if water reaches 100 degrees, it boils. It is always true. There cannot be a different result sometimes. ఇక్కడ మనం 100 degreesకి సెల్సియస్కి వాటర్ చేరినప్పుడు ఇట్ బాయిల్స్. ఇది బాయిల్ అవుతుంది. ఇది ఆల్వేస్ ట్రూ, ఎల్లప్పుడూ కూడా ట్రూ అవుతుంది. ఇఫ్ ఐ ఈట్ పీనట్స్ ఐ యామ్ సిక్. నేను పీనట్స్ తింటే నేను సిక్ అవుతాను. దిస్ ఈజ్ ట్రూ ఓన్లీ ఫర్ మీ మేబీ, బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. బట్ ఇట్ ఈస్ స్టిల్ ట్రూ దట్ ఐ ఆమ్ సిక్ ఎవ్రీ టైమ్ ఐ ఈట్ పీనట్స్. అంటే ఇది నాకొక్కడికే ట్రూ అవుతుంది బహుశా. నాట్ ఫర్ ఎవ్రీ వన్, అందరికీ కాదు, ప్రతి ఒక్కరికి కాదు, నా ఒక్కడికి మాత్రమే ఇది సత్యం అవుతుంది. బట్ ఇట్ ఈస్ స్టిల్ ట్రూ దట్ ఐఎమ్ సిక్ ఎవ్రీ టైమ్ ఐ ఈట్ పీనట్స్. నేను పీనట్స్ తిన్న ప్రతిసారి కూడా నేను సిక్ అవుతాను అనేది మాత్రం వాస్తవం. హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇఫ్ పీపుల్ ఈట్ టూ మచ్ దే గెట్ ఫ్యాట్. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ అండ్ ఫ్యాక్ట్. ప్రజలు ఎక్కువగా తింటే వాళ్ళు లావు అవుతారు. ఇఫ్ యూ టచ్ ఎ ఫైర్ యూ గెట్ బర్న్. నిప్పు అంటుకుంటే నీకు కాలుతుంది కదా. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ అండ్ ఫ్యాక్ట్. People die if they don't eat. If the people do not eat, they die. It is also true and fact. You get water if you mix hydrogen and oxygen. It is scientific fact. It is a scientific fact. మనం హైడ్రోజన్ని ఆక్సిజన్ని మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది కదండి. నెక్స్ట్ సెంటెన్స్, స్నేక్స్ బైట్ ఇఫ్ దే ఆర్ స్కేర్డ్. వెనెవర్ the snakes are scared, they bite. It is also a fact. If babies are hungry, they cry. It is also a fact. బేబీస్ కనుక ఆకలిగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? అరుస్తారు కదా, వాళ్ళు ఏడుస్తారు కదా. దట్ ఈజ్ ఆల్సో ట్రూ ఇన్ ఎవ్రీ కేస్. హియర్ జీరో కండిషనల్ స్ట్రక్చర్ ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ అండ్ ప్రజెంట్ సింపుల్. యూసేజ్ to talk about things that are always true, like a scientific fact. సైంటిఫిక్ ఫ్యాక్ట్ లాగా ఇది ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా సత్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడటానికి మనం ఈ జీరో కండిషనల్ని వాడతాం. ఎగ్జాంపుల్స్, ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ ఇట్ టర్న్స్ ఇంటూ ఐస్. మనం వాటర్ని ఫ్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఐస్ లాగా మారుతుంది కదా. అండ్ ఇఫ్ యూ ఈట్ వాటర్ అట్ 100 degrees ఇట్ బాయిల్స్. ఇట్ ఈస్ ఆల్సో సైంటిఫిక్ ఫ్యాక్ట్. మనం వాటర్ని 100 degrees సెల్సియస్కి
హీట్ చేస్తే ఏమవుతుందండి, అది బాయిల్ అవుతుంది కదా. ఇట్ ఈస్ ఆల్సో ఎ సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఇఫ్ స్టూడెంట్స్ మిస్ ఇన్ ఎగ్జామ్, ద ప్రొఫెసర్ ఫెయిల్స్ దెమ్, ఇట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్, ట్రూ అండ్ ఫ్యాక్ట్. ఇఫ్ మై వైఫ్ హ్యాస్ ఎ కోల్డ్, ఐ యూజువల్లీ క్యాచ్ ఇట్. ఒకరికి జలుబు చేస్తే ఆ పక్క వాళ్ళు కూడా అంటుకుంటుంది కదా, ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. ఐ గెట్ టైర్డ్ ఇఫ్ ఐ వర్క్ టూ మచ్. ఎవరైనా సరే ఎక్కువగా పనిచేస్తే టైర్ అవుతాం కదా, అది కూడా ఫ్యాక్టే. ఇఫ్ ఐ ఆమ్ లేట్ ఫర్ డిన్నర్, దే స్టార్ట్ ఈటింగ్ విదౌట్ మీ. నేను డిన్నర్కి లేట్ అయితే వాళ్ళు నేను లేకుండా తినడం స్టార్ట్ చేస్తారు. జీరో కండిషన్ స్ట్రక్చర్ ఇఫ్ ప్లస్ కండిషన్ ప్లస్ రిజల్ట్. యూజ్ జనరల్ ట్రూత్స్ తెలియజేయడానికి దీన్ని మనం వాడతాం. నెక్స్ట్ హ్యాబిట్స్, మన యొక్క అలవాట్లు తెలియజేయడానికి కూడా ఈ జీరో కండిషన్ వాడతాం. రియల్ వరల్డ్, రియల్గా జరిగే ప్రపంచ విషయాలు తెలియజేయడానికి కూడా దీన్ని వాడతాం. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఎక్సెట్రా, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మొదలైన వాటిని తెలియజేయడానికి కూడా వాడతాం. ఎగ్జాంపుల్స్: ఇఫ్ ఇట్ రైన్స్ ద గ్రౌండ్ గెట్స్ వెట్. వర్షం వస్తే గ్రౌండ్ తడి అవుతుంది కదా, ఇది సహజంగా జరిగేది. ఇఫ్ ఐ క్రై ఐ హ్యావ్ ఎ హెడ్ ఏక్. ఎవరైనా ఏడిస్తే తలనొప్పి వస్తుంది, అది కూడా ఇట్ ఈస్ న్యాచురల్. ఇఫ్ యూ మిక్స్ ఎల్లో అండ్ బ్లూ యూ గెట్ గ్రీన్. ఇట్ ఈస్ ఆల్సో ఏ సైంటిఫిక్ ఫ్యాక్ట్. మనం కనుక ఎల్లోని బ్లూని కనుక మనం మిక్స్ చేస్తే యూ గెట్ గ్రీన్. ఇఫ్ యూ ఆర్ టైర్డ్ యూ గో టు బెడ్ ఎర్లీ. మనకి ఎప్పుడైతే టైర్ అవుతామో మన పెందల కడ నిద్రకు వెళ్తాం. ఇఫ్ యూ లీవ్ ద ఆబ్జెక్ట్ ఇట్ డ్రాప్స్. ఏదైనా వస్తువుని మనం వదిలేస్తే అది కింద పడుతుంది కదండి, ఇట్ ఈస్ ఆల్సో ఏ సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఇఫ్ యూ లీవ్ ద ఆబ్జెక్ట్ ఇట్ డ్రాప్స్. ఇఫ్ యూ ఫోర్ ఆయిల్ ఇన్ వాటర్ ఇట్ ఫ్లోట్స్. వాటర్ని నీటి మీద పోస్తే ఏమవుతుంది, అది తేలుతుంది కదండి, ఇట్ ఈస్ ఆల్సో ఏ సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఇఫ్ యూ లీవ్ ద ఆబ్జెక్ట్ ఇట్ డ్రాప్స్. మనం వస్తువుని వదిలేస్తే ఏమవుతుందండి, కింద పడిపోతుంది. Dear viewers, please watch, like, share and subscribe our English channel so that I can make more videos on spoken English also. Thank you one and all.